Hello guys, welcome to our channel Power of Movie Lover and this is Venki. వీకెండ్ సరదా ముచ్చట్లు ఎపిసోడ్ 93 కి అందరికీ స్వాగతం. ఈ సిరీస్ లో వీడియోస్ వచ్చి చాలా రోజులైంది అండ్ అప్డేట్స్ కూడా అలానే ఉండిపోయాయి. సో లేట్ చేయకుండా అవేంటో ఈ వీడియోలో చూద్దాం. అంతకంటే ముందు ఒక చిన్న రిక్వెస్ట్, మన ఛానల్ ని కొత్తగా ఎవరైనా విజిట్ చేస్తుంటే ఒకసారి ఛానల్ లోని కంటెంట్ చూసి నచ్చితే సబ్స్క్రైబ్ చేసుకుని మాకు సపోర్ట్ చేయండి అండ్ వీడియోని లైక్ చేసి మరిన్ని స్టెప్స్ ని ఫాలో మాత్రం మర్చిపోద్దు. ముందుగా ఓటీటీ అప్డేట్స్ విషయానికి వస్తే మోహన్ లాల్ గారి బరోజ్ మూవీ బాక్స్ ఆఫీస్ దగ్గర ఫెయిల్ అవగా ప్రెజెంట్ ఓటీటీలోకి అయితే వచ్చింది ఈ ఫిల్మ్. హాట్స్టార్ లో అవైలబుల్ గా ఉంది, చెక్ చేసుకోండి. మలయాళంలో రీసెంట్ సెన్సేషన్ అయిన సూక్ష్మదర్శిని ఫిల్మ్ మలయాళంతో పాటు ఇప్పుడు తెలుగు అండ్ రిమైనింగ్ లాంగ్వేజెస్ లో కూడా హాట్స్టార్ లో అవైలబుల్ గా ఉంది. మలయాళంలో చూసి అర్థం కాని వాళ్ళు తెలుగులో ఎంజాయ్ చేయండి. బట్ నాకైతే మూవీ పరమ బోరింగ్ గా ఓవర్ రేటెడ్ లా అనిపించింది. మూవీ చూస్తుంటే మీకెలా అనిపించిందో కమెంట్ చేయండి. 90s కిడ్స్ కి ఎన్నో మెమరీస్, అందులో సచిన్ కూడా ఒకటి. చిన్నప్పుడు క్రికెట్ లైవ్ వస్తుందంటే సచిన్ ఆడే వరకు చూసి ఎప్పుడైతే సచిన్ అవుట్ అయ్యాడో టీవీ కట్టేసేవాళ్ళం. అందులోనూ పాకిస్తాన్ ఇండియా మ్యాచ్ వచ్చిందంటే మాత్రం మ్యాచ్ అయ్యే వరకు టీవీ కట్టేవాళ్ళం కాదు. 2 days వరకు ఆ డిస్కషన్స్ అలానే నడుస్తూ ఉండేవి. అయితే ఇప్పుడు నెట్ఫ్లిక్స్ ద గ్రేటెస్ట్ రైవల్రీ అంటూ ఇండియా వర్సెస్ పాకిస్తాన్ అనే సిరీస్ ని మొదలు పెట్టబోతుంది. February 7th నుంచి నెట్ఫ్లిక్స్ లో ఈ డాక్యుమెంటరీ సిరీస్ ని మనం చూడబోతున్నాం. ఎంతమంది 2011 టీమిండియాకి ఫ్యాన్స్ ఉన్నారో కమెంట్ చేయండి. హిందీలో వచ్చిన పంచాయత్ సిరీస్ కి చాలా మంది ఆడియన్స్ ఉన్నారు అండ్ ఫ్యాన్స్ కూడా ఉన్నారు. అయితే ఈ సిరీస్ అడాప్షన్ తో తెలుగులో కూడా రాగ్మయూర్ తో శివారపల్లి అనే సిరీస్ ని తెలుగులో తీసుకురాబోతుంది అమెజాన్ ప్రైమ్. January 24th నుంచి అమెజాన్ ప్రైమ్ లో ఈ సిరీస్ స్టార్ట్ కానుంది. మరెంతమంది ఎక్సైటింగ్ గా ఉన్నారో కమెంట్ చేయండి. ఇక వెన్నెల కిషోర్ శ్రీకాకుళం షెర్లాక్ హోమ్స్ ఫిల్మ్ January 24th నుంచి ఈటీవీ విన్ లో స్ట్రీమ్ కానుంది. ఇక ఇప్పటికే ఉపేంద్ర గారి యుఐ ఫిల్మ్, విజయ్ సేతుపతి విడుదల అటు, అజయ్ దేవగన్ సింగం 3 అండ్ అల్లరి నరేష్ బచ్చల్ మళ్ళీ హెచ్డీ అయితే బయటకు వచ్చాయి. ఇంట్రెస్ట్ ఉన్న వాళ్ళు చెక్ చేయండి. ఇక రీసెంట్ రిలీజ్ల విషయానికి వస్తే గేమ్ చేంజర్ డిజిటల్ రైట్స్ అమెజాన్ వాళ్ళు సొంతం చేసుకోగా మోస్ట్లీ February 2nd వీక్ లోనే ఓటీటీలోకి రాబోతుంది ఈ ఫిల్మ్. ఇక డాకు మహారాజ్ రైట్స్ వచ్చేసి నెట్ఫ్లిక్స్ వాళ్ళు తీసుకోగా సంక్రాంతికి వస్తున్న డిజిటల్ రైట్స్ జీఫే వాళ్ళ దగ్గర ఉన్నాయి. February 1st వీక్ లోనే వీటిని ఎక్స్పెక్ట్ చేయొచ్చు. ఇక ది మోస్ట్ అవైటెడ్ పుష్ప 2 స్టిల్ బాక్స్ ఆఫీస్ దగ్గర మినిమం కలెక్షన్స్ తో దూసుకుపోతూ ఉండగా డిజిటల్ అగ్రిమెంట్ ప్రకారం థియేట్రికల్ గా రిలీజ్ అయిన 56 రోజుల తర్వాత ఓటీటీలోకి రావాలి కాబట్టి ఇప్పుడు డిజిటల్ రిలీజ్ కి కూడా రెడీ అయింది ఈ ఫిల్మ్. వీళ్ళ కాంట్రాక్ట్ ప్రకారం January 29th ఆల్ లాంగ్వేజెస్ లో రిలీజ్ కాబోతుంది ఈ ఫిల్మ్. ఎక్స్ట్రా రన్ టైం యాడ్ చేసిన అది పెద్దగా ప్లస్ పాయింట్ కాకపోవడంతో రిలీజ్ డేట్ ని ఎక్స్టెండ్ చేసే ఛాన్సెస్ అయితే లేవు. సో ఈ మంత్ ఎండ్ లో మూవీని అయితే ఎక్స్పెక్ట్ చేయొచ్చు. ఇవి ఓటీటీ అప్డేట్స్. ఇక స్మాల్ స్క్రీన్ అప్డేట్స్ విషయానికి వస్తే అమరణి January 26న 5:30 PM కి స్టార్ మాలో ఫస్ట్ టైం టెలికాస్ట్ కాబోతుంది. అనలిస్టులు అయితే మినిమం 10 TRPని ఎక్స్పెక్ట్ చేస్తున్నారు. చూడాలి మరి ఏ రేంజ్ లో పర్ఫార్మ్ చేస్తుందో. ఇక లక్కీ భాస్కర్ రీసెంట్ గా ప్రీమియర్ టెలికాస్ట్ పడగా కల్కి మహారాజా అండ్ మత్తు వదలరా కూడా రీసెంట్ గా ప్రీమియర్ టెలికాస్ట్లు పడ్డాయి. వీటి రేటింగ్స్ రేపు బయటికి రాబోతున్నాయి. సో రేపు కమెంట్ సెక్షన్ లో చెక్ చేయండి. రేటింగ్స్ ని పెంచేసి పెడతా. ఇక లాస్ట్ టెలికాస్ట్ తో కాంచన 3.2 TRPతో దుమ్ము లేపగా మారుతినగర్ సుబ్రహ్మణ్యం 1.8 TRP అండ్ మిస్టర్ బచ్చన్ 4.47 TRP తెచ్చుకున్నాయి. విచ్ వాజ్ ఏ గుడ్ యాక్చువల్లీ. ఇవి స్మాల్ స్క్రీన్ అప్డేట్స్. ఇక మూవీ అప్డేట్స్ విషయానికి వస్తే ఎంతమంది వాయిస్ కి ఫ్యాన్స్ ఉన్నారో కమెంట్ చేయండి. ఈ లక్ష్మీ గణపతి ఫిల్మ్స్ వల్ల ఎన్నో డబ్బింగ్ మూవీస్ ని థియేటర్ లో ఎంజాయ్ చేశాం. ఇప్పుడు సేమ్ వైబ్ ని క్రియేట్ చేస్తూ మరో డబ్బింగ్ మూవీ రిలీజ్ కానుంది. అదే హాంకాంగ్ వారియర్స్. హాంకాంగ్ హిస్టరీలోనే 1000 కోట్లు కలెక్ట్ చేసిన ఫస్ట్ ఫిల్మ్ ఇప్పుడు తమిళ్, తెలుగు, హిందీ అండ్ ఇంగ్లీష్ లాంగ్వేజెస్ లో January 24th రిలీజ్ కానుంది. ఎన్వీఆర్ సినిమాస్ వాళ్ళు దీన్ని తెలుగులో రిలీజ్ చేస్తున్నారు. చూడాలి మరి ఇక్కడ ఎంతవరకు క్లిక్ అవుతుందో. పొరపాటున ఇండియాలో క్లిక్ అయిందంటే మాత్రం ఇకపై హాంకాంగ్ మూవీస్ ని కూడా ఇండియాలో ఎక్స్పెక్ట్ చేయొచ్చు. సంక్రాంతికి వస్తున్న బుక్ మై షోలో ఒక సెన్సేషనల్ రికార్డ్ ని క్రియేట్ చేయబోతుంది. ఇప్పటికే 2.5 మిలియన్ల వరకు టికెట్స్ ఒక బుక్ మై షో నుంచే సోల్డ్ అయ్యాయి. ఇది రీసెంట్ మూవీస్ లో టాప్ 5 నెంబర్. పుష్ప 2 20 మిలియన్ కి పైగా టికెట్స్ సోల్డ్ అవుతూ నెంబర్ 1 ప్లేస్ లో ఉండగా 13 మిలియన్ టికెట్స్ తో కల్కి సెకండ్ ప్లేస్ లో, 7.2 మిలియన్ టికెట్స్ తో సలార్ థర్డ్ ప్లేస్ లో, 5 మిలియన్ టికెట్స్ తో దేవరా 4th ప్లేస్ లో ఉండగా హనుమాన్ 4.7 మిలియన్ టికెట్స్ తో 5th ప్లేస్ లో కంటిన్యూ అవుతుంది. అండ్ హనుమాన్ మూవీనే టార్గెట్ చేస్తూ ప్రెజెంట్ 3 మిలియన్ వైపు దూసుకుపోతుంది ఈ ఫిల్మ్. రీజనల్ మూవీస్ పరంగా ఇప్పటికైతే దీనిదే టాప్ ప్లేస్. డిసెంబర్ లో పుష్పతో రిలీజ్ కావాల్సిన చావా ఫిల్మ్ పుష్ప 2 దెబ్బకి పోస్ట్ పోన్ అయ్యి ఫిబ్రవరిలో తేలింది. ఫైనలీ February 14th డేట్ ని కన్ఫర్మ్ చేసుకుంది ఈ ఫిల్మ్. ఈ మూవీ నుంచి లేటెస్ట్ గా రష్మిక లుక్స్ అనేవి బయటికి రాగా అచ్చు జలజమ్మ మళ్ళీ పుట్టిందంటూ, జలజమ్మ డాటర్ గా పర్ఫెక్ట్ గా సెట్ అయిందంటూ సోషల్ మీడియాలో నెటిజన్స్ రియాక్ట్ అవుతున్నారు. మరి రష్మిక ఫ్యాన్స్ కి లుక్ ఎలా అనిపించిందో కమెంట్ చేయండి. విశాల్ మధుగజరాజా 2012లో రిలీజ్ అయ్యి హిట్ టాక్ తెచ్చుకుని ఉంటే గట్టిగా అయితే తమిళనాడులో ఒక 20 కోట్లు మాత్రమే కలెక్ట్ చేసి ఉండేది. బట్ 2025 పొంగల్కి రిలీజ్ అవ్వడం, పెద్దగా కాంపిటీషన్ లేకపోవడం అండ్ మంచి టాక్ తెచ్చుకోవడంతో ఒక తమిళనాడు నుంచే ఏకంగా 45 కోట్లకి పైగా గ్రాస్ కలెక్ట్ చేస్తూ ఇప్పుడు 50 కోట్ల వైపు పరుగులు తీస్తుంది ఈ ఫిల్మ్. తమిళనాడులో 50 కోట్లు కొడుతుందని మూవీ టీం కూడా ఎక్స్పెక్ట్ చేసి ఉన్నారు. సౌత్ నార్త్ మొత్తం కలుపుకుంటూ ఇండియా వైడ్ గా ఇప్పటికే 46 కోట్ల పైన గ్రాస్ కలెక్ట్ చేసింది ఈ ఫిల్మ్. ఇదైతే అన్ఎక్స్పెక్టెడ్ రన్. బాక్స్ ఆఫీస్ దగ్గర మార్కెట్ కోల్పోయిన ముగ్గురు హీరోలు కలిసి కంబ్యాక్ ఇవ్వడానికి భైరవం అనే ఒక మూవీతో రాబోతుండగా టీజర్ అయితే రీసెంట్ గా రిలీజ్ అయింది అండ్
ఒక్కొక్కరి లుక్ కదిరిందని చెప్పొచ్చు. కెమెరా వర్క్ కూడా పెద్ద సినిమాలకి ఎలా ఉందో అలానే ఉంది. ఓవరాల్ గా టీజర్ అయితే మంచిగా ఉందని చెప్పొచ్చు. ఇది రీమేక్ అయినా కూడా ఒరిజినల్ చాలా మందికి తెలియకపోవడంతో క్లిక్ అయిందంటే మంచి హిట్ అయ్యే ఛాన్సెస్ అయితే ఉన్నాయి. మరి నారా రోహిత్, మనోజ్ అండ్ శ్రీనివాసులకి కంబ్యాక్ ఏ లెవెల్ వస్తుందో చూడాలి. మీకే టీజర్ ఎలా అనిపించిందో కమెంట్ చేయండి. రీసెంట్ గా టాలీవుడ్ బిగ్ ప్రొడ్యూసర్స్ పై ఐటీ రైడ్ అయితే జరిగింది. రీసెంట్ గా గేమ్ చేంజర్, పుష్ప 2 లాంటి భారీ బడ్జెట్ సినిమాలు తీసిన దిల్ రాజు, మైత్రి మూవీ మేకర్స్ తో పాటు మ్యాంగో మీడియాపై కూడా ఈ రైడ్స్ అయితే జరిగాయి. చాలా మంది రిలీజ్ చేసిన ఫేక్ పోస్టర్స్ బట్టి రైడ్స్ జరుగుతున్నాయి అనుకుంటున్నారు. బట్ సినిమాల బడ్జెట్లు 400-500 కోట్లు దాటిపోవడం దీనికి మెయిన్ రీజన్. అండ్ ఇంకొకటి వచ్చేసి డిస్ట్రిబ్యూషన్ లో కూడా ఈ ప్రొడ్యూసర్లు పాల్గొనడంతో ట్యాక్స్ సరిగ్గా పే చేస్తున్నారా లేదా అనేది చూడడం మరొక రీజన్. బట్ ఇది జస్ట్ జనరల్ ఎంక్వైరీ అని తెలుస్తుంది. చూడాలి మరి ఏ సినిమా కలెక్షన్స్ కి ఎంతెంత చూపెట్టారో. డాకు మహారాజ్ తెలుగులో రిలీజ్ అయ్యి ఓ మాస్టర్ గా పర్ఫార్మ్ చేస్తూ ఉండగా ఇప్పుడు హిందీ రిలీజ్ కి రెడీ అయింది. January 24th హిందీ వర్షన్ తో నార్త్ అండ్ ఓవర్సీస్ లో రిలీజ్ కాబోతుంది ఈ ఫిల్మ్. రన్ టైం వచ్చేసి 2 hours 27 minutes. లాస్ట్ టైం అఖండాన్ని రిలీజ్ చేశారు, బట్ అదైతే బాగా దెబ్బ కొట్టింది. మరి ఈ మూవీ ఎంతవరకు సక్సెస్ అవుతుందో చూడాలి. తండేల్ మూవీ నుంచి ఇప్పటికే వచ్చిన 2 songs సినిమాపై హైప్ ని ఓ రేంజ్ కి తీసుకెళ్లగా ఇప్పుడు థర్డ్ సాంగ్ రిలీజ్ కి రెడీ అవుతుంది. హైలెస్ అనే ఈ సాంగ్ January 23rd రిలీజ్ చేయబోతుంది మూవీ టీం. ఇది కూడా హిట్ అయిందంటే బాక్సాఫీస్ దగ్గర ఓపెనింగ్స్ వరద చెప్పినా కూడా ఆగవు. January 26న రవితేజ గారి బర్త్డే ఉండడంతో ఆయన నేనింత మూవీని రిలీజ్ చేస్తూ ఉండగా మరోపక్క తన అప్కమింగ్ ఫిల్మ్ మాస్ జాతర మూవీ నుంచి ట్రీట్ ఇవ్వబోతున్నారు మూవీ టీం. 1 minute 30 seconds పాటు ఉండే టీజర్ ని రిలీజ్ కి రెడీ చేస్తున్నారు. సో ఈ బర్త్డే కి ఫ్యాన్స్ కి నిజంగానే మాస్ జాతరగా చెప్పొచ్చు. ఇక విజయ్ దేవరకొండ ఫ్యాన్స్ అంతా ఎంతగానో వెయిట్ చేస్తున్నా VD 12 మూవీ నుంచి కూడా అప్డేట్స్ రాబోతున్నాయి. ఇప్పటికే మూవీ నుంచి టీజర్ ని రెడీ చేసింది మూవీ టీం. దీన్ని February 7th రిలీజ్ చేయడానికి రెడీ చేస్తున్నారు. అండ్ ఇప్పటి వరకు రివీల్ చేయని ఆ మూవీ టైటిల్ ని అండ్ రిలీజ్ డేట్ ని కూడా అదే రోజు అనౌన్స్ చేయబోతున్నారు. మనకున్న సోర్స్ బట్టి ఈ మూవీ రిలీజ్ డేట్ May 30కి ఫిక్స్ చేసుకున్నారు. సో మార్చ్, ఏప్రిల్, మే మొత్తం వదిలేస్తూ ఆల్మోస్ట్ జూన్ లో ఎంట్రీ ఇవ్వబోతుంది ఈ ఫిల్మ్. అండ్ ఈ మూవీని కాకుండా గత 5 ఏళ్లుగా ఎలా అయితే సమ్మర్ ని టాలీవుడ్ అంతా గాలికి వదిలేస్తున్నారో సేమ్ సీన్ ఈ ఇయర్ లో కూడా రిపీట్ కానుంది. March 28న రావాల్సిన హరియర్ వీరమల్లు పోస్ట్ పోన్ అవడం, ఏప్రిల్లో రిలీజ్ కావాల్సిన విశ్వంబర వర్క్ పెండింగ్ ఉండడంతో ఆ మూవీ కూడా పోస్ట్ పోన్ కాబోతుంది. అండ్ VD 12 మూవీ కూడా పోస్ట్ పోన్ అవడంతో ఈ సమ్మర్ కి సరైన సినిమాలే లేవు. ఇక ప్రభాస్, రాజేసాబ్ అఫీషియల్ అనౌన్స్మెంట్ లేకపోయినా పోస్ట్ పోన్ అయినట్టు మనకి ముందే తెలుసు. సో ఎంతో కొంత నాని, హిట్ 3, రవితేజ మాస్ జాతర, మ్యాట్ 2 అండ్ రాబిన్ హుడ్ సినిమాలు మాత్రమే ఈ సమ్మర్ ఎంటర్టైన్ చేయబోతున్నాయి. సో సీనియర్ హీరోస్ అండ్ Tier 1 హీరోల నుంచి సినిమాలే రావట్లేదు. ఇక వెంకీ మామ సంక్రాంతికి వస్తున్న సినిమాతో సాలిడ్ కంబ్యాక్ ఇస్తూ ఫామ్ లోకి రావడంతో సీనియర్ హీరోస్ మధ్య మళ్ళీ క్లాష్ అయితే మొదలైంది. అండ్ అందరి లైనప్ కూడా సరిగ్గా ఉందని చెప్పొచ్చు. ముఖ్యంగా చిరంజీవి గారి లైనప్. ఇప్పటికే యంగ్ డైరెక్టర్ తో విశ్వంబర మూవీ రిలీజ్ కి రెడీ అవుతూ ఉండగా తర్వాత శ్రీకాంత్ ఓడేలతో ఒక ఫిల్మ్, అనిల్ రావుపుడితో సంక్రాంతికి ఒక ఫిల్మ్, అండ్ ఆ తర్వాత వెంకీ అట్లూరితో ఒక ఫిల్మ్. ఇలా న్యూ జనరేషన్ డైరెక్టర్స్ తో వర్క్ చేస్తున్నాడు వచ్చారు. మరోపక్క బాలయ్య అఖండ 2 మూవీతో రెడీగా ఉండగా సీనియర్ హీరోస్ అంతా మళ్ళీ ఫామ్ లోకి వచ్చారు. బట్ ఒక నాగార్జున గారు మాత్రమే సైడ్ రోల్స్ చేసుకుంటూ ఇంపార్టెన్స్ ఉన్న క్యారెక్టర్స్ మాత్రమే చేస్తున్నారు. మరి ఈ క్యారెక్టర్స్ తో ఆయన ఎలాంటి కంబ్యాక్ ఇస్తారో చూడాలి. రీసెంట్ గా కల్కి జపాన్ లో రిలీజ్ అవడంతో చాలా మంది ఆ మూవీ బాక్సాఫీస్ రిపోర్ట్ గురించి అడుగుతున్నారు. ఒకసారి ఆ డీటెయిల్స్ లోకి వెళ్తే 2 weeks పాటు జపాన్ లో మంచిగా పర్ఫార్మ్ చేసిన ఈ ఫిల్మ్ తర్వాత బాగా స్లో అయిందని చెప్పొచ్చు. కొత్త రిలీజ్ లో పడ్డంతో చాలా స్క్రీన్ లో మిగిలిన సినిమాలకి ఇచ్చేశారు. ఫస్ట్ వీకెండ్ 16.6 million yens తో టాప్ లిస్ట్ లోకి వెళ్లిన తర్వాత డే 5, డే 6 కూడా మంచిగా పర్ఫార్మ్ చేసింది ఈ ఫిల్మ్. అండ్ ఫస్ట్ వీక్ లో 23.7 million yens కలెక్ట్ చేయగా 10 days లో 30 million మార్క్ దాటేస్తూ 2 weeks కి వచ్చేసరికి 35 million దగ్గర ఆగింది. రూపీస్ లో చూస్తే ఈ లెక్క 2 కోట్ల రేంజ్ లో ఉంది. సో ఓవరాల్ కలెక్షన్స్ లో డిఫరెన్స్ కనిపించేంత నెంబర్ అయితే కాదు. మరి మళ్ళీ RRR రేంజ్ లో ఏ మూవీ క్లిక్ అవుతుందో చూడాలి. పుష్ప 2 జపాన్ లో రిలీజ్ అయితే ఎంత నెంబర్ పెడుతుంది అనుకుంటున్నారో కమెంట్ చేయండి. రామ్ చరణ్ కెరీర్ లో మరో మైల్ స్టోన్ అయితే పడబోతుంది. మైల్ స్టోన్ అనే కన్నా టర్నింగ్ పాయింట్ అనొచ్చు. పైకి చూసేవారికి ఆచార్య గేమ్ చేంజర్ ఫెయిల్యూర్స్ మాత్రమే కనబడతాయి. బట్ RC-16 షూటింగ్ దగ్గరగా చూస్తున్న వాళ్ళకి మాత్రం మ్యాటర్ ఏంటనేది అర్థం అవుతుంది. ఇది మరో రంగస్థలం కాబోతుందని ఇన్సైడ్ టాక్. అసలు రత్నవేల్ రష్ చూసిన వాళ్ళంతా కూడా షాక్ అవుతున్నారు. టాప్ విజువల్స్ అండ్ ఎక్సలెంట్ అవుట్పుట్ ని ఎక్స్పెక్ట్ చేయొచ్చు. ఇప్పటికే చరణ్ లుక్స్ అందరినీ మెప్పిస్తుండగా స్పోర్ట్స్ బ్యాక్డ్రాప్ లో చరణ్ పర్ఫార్మెన్స్ అనదర్ అట్రాక్షన్. చూడాలి మరి కంబ్యాక్ ఏ లెవెల్లో ఉంటుందో. పవన్ కళ్యాణ్ సినిమాలకి బయ్యర్స్ లేరు. ఇది ప్రెజెంట్ సోషల్ మీడియాలో నడుస్తున్న హాట్ టాపిక్. పవన్ కళ్యాణ్ సినిమాని కొనుక్కోవడానికి ఎవరు దగ్గరికి రావట్లేదని అంతా ట్రోల్ చేస్తున్నారు. యాక్చువల్ గా జరుగుతుంది ఏంటంటే హరియర్ వీరమల్లు సినిమా అనేది యాక్టర్ పవన్ కళ్యాణ్ మార్కెట్ కంటే కూడా చాలా అంటే చాలా ఎక్కువ. లైక్ బాహుబలికి ముందు ప్రభాస్ అనే యాక్టర్ మార్కెట్ ఎంతో, బాహుబలికి బడ్జెట్ ఎంతైతే పెట్టారో అంత డిఫరెన్స్ లేకపోయినా పవన్ కళ్యాణ్ గారి మార్కెట్ కి ఇది పెద్ద నెంబర్. సో అంత నెంబర్ ని ఒక తెలుగు స్టేట్స్ బిజినెస్ నుంచే రికవర్ చేయాలంటే అదైతే చాలా కష్టం. సో హిందీ, తమిళ్, మలయాళ, కన్నడ బయ్యర్స్ ఎవరైతే ఉన్నారో వీళ్ళు చెప్పిన నెంబర్స్ వాళ్ళకి ఎక్కువగా కనిపిస్తున్నాయి. బట్ వాళ్ళైతే దాన్ని రిజెక్ట్ చేయలేదు. ప్రైజెస్ కాస్త తగ్గించమని అడుగుతున్నారంతే. సో డిజిటల్ శాటిలైట్ ఆడియో రైట్స్ ఎలానో ఉన్నాయి కాబట్టి మొత్తానికి సేఫ్ జోన్లకైతే వస్తారు ప్రొడ్యూసర్. బట్ టేబుల్ ప్రాఫిట్ లోకి రావాలంటే Part 1 రిజల్ట్ అనేది వెరీ ఇంపార్టెంట్. ఎలానో Part 2 కూడా ఉండడంతో
ఎస్, ఓజీ అండ్ హరిహర వీరమల్లు సినిమాలకి పార్ట్ 2s ఉన్నాయి. పార్ట్ 1 రిజల్ట్ పైన పార్ట్ 2 బిజినెస్ అనేది బేస్ అయి ఉంది. ఇక మరోపక్క ఓజీకి ఇప్పటికే డిజిటల్ రైట్స్ అనేవి సోల్డ్ అయ్యాయి. నెట్ఫ్లిక్స్ దాదాపు 100 కోట్లకు పైగా చెల్లిస్తూ ఓజీ పార్ట్ 1 డిజిటల్ రైట్స్ అయితే సొంతం చేసుకుంది. ఒకప్పుడు డైరెక్ట్ రిలీజ్ కి అమెజాన్ ప్రైమ్ వకీల్ సాబ్ సినిమాని 90 కోట్లకి అడిగింది. బట్ ఇప్పుడు జస్ట్ డిజిటల్ రైట్స్ ద్వారానే 100 కోట్లకి పైగా కలెక్ట్ చేశాడు పవర్ స్టార్. అది కూడా ఒక పాన్ ఇండియా సినిమా కూడా చేయకుండా. యాక్చువల్ గా సినిమాపై ఉన్న హైప్ కి 100 కోట్లు కూడా చాలా తక్కువ. అండ్ నార్త్ అమెరికా బిజినెస్ కూడా ఎప్పుడో కంప్లీట్ చేసుకుంది ఓజీ ఫిల్మ్. సో పవన్ కళ్యాణ్ సినిమాకి బయర్స్ లేరు అనేది ఫేక్ న్యూస్. సో గైస్, దట్ ద వీడియో. ఇవి ఇప్పటివరకు ఇంట్రెస్టింగ్ అప్డేట్స్. వీటిలో మీరు ఏ మూవీ కోసం ఈగర్ గా వెయిట్ చేస్తున్నారో కమెంట్ చేసి, వీడియో నచ్చితే లైక్ చేసి మీ ఫ్రెండ్స్ ఫ్యామిలీ మెంబర్స్ కి షేర్ చేయండి. నెక్స్ట్ వీక్ మరొక ఎపిసోడ్ తో మళ్ళీ కలుద్దాం. అప్పటి వరకు సైనింగ్ ఆఫ్, పవర్ ఆఫ్ మూవీ లవర్. థ్యాంక్ యూ.